మరి కాసేపట్లో చంద్రగ్రహణం రాబోతున్న నేపథ్యంలో చంద్రగ్రహణ సమయంలో ఎటువంటి విధి విధానాలు పాటించాలి, గ్రహణ అనంతరం ఏ విధంగా నడుచుకోవాలి, అలాగే గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఏ రాశుల వారికి ఈ గ్రహణం ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతోంది ఇత్యాది విషయాలన్నింటినీ చర్చిద్దాం. మరి ముందుగా ఈ చర్చలో పాల్గొన్నందుకు వచ్చిన ప్రముఖులను పరిచయం చేసుకుందాం. వివి రవి గారు, ప్రముఖ జ్యోతిషులు. నమస్కారం అండి. నమస్కారం. అలాగే రాళ్లపల్లి వెంకటేశ్వరరావు గారు, ప్రముఖ జ్యోతిషులు. నమస్కారం అండి. శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు, ప్రముఖ జ్యోతిషులు, పంచాంగకర్త. నమస్కారం అండి. నమస్కారం. అన్నదానం చిదంబర శాస్త్రి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. నమస్కారం. చిదంబర శాస్త్రి గారు, ముందుగా మీరు చెప్పండి, అంటే మరి కాసేపట్లో చంద్రగ్రహణం ప్రారంభం కాబోతుంది, ఎందుకంటే ముందుగా ఏ విధంగా సంసిద్ధంగా ఉండాలి అంటారు? గ్రహణాన్ని దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తలుగా వహించవలసినటువంటివి ఆహార నియమం ఒకటి. గ్రహణ సమయంలో మనకి కడుపులో ఏ పదార్థం మిగలకండగా ఉండేటట్లుగా అంత ముందుగా ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే కడుపులో ఆ సమయంలో ఏ పదార్థం ఉన్నా అది విషపూరితం అవుతుంది అని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు, మహర్షులు కూడా చెప్తున్నారు. కాబట్టి అలా ఆహార నియమం పాటించాలి. రెండవది, గ్రహణ సమయంలో వాతావరణం అంతా కూడా ఒక విధమైనటువంటి బ్యాక్టీరియా వ్యాపించి ఉంటుంది అని చెప్పి, అది దర్భలు ఉన్నటువంటి చోట వ్యాపించదు అని చెప్పి ఇది కూడా పరిశోధకులు చెప్పింది, మహర్షులు చెప్పింది. కాబట్టి పప్పులు, ఉప్పులు పదార్థాలు వీటిలో ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిలో కూడా దర్భ పుల్లలు వేసుకుని ఉండాలి. ముఖ్యంగా ఈ గ్రహణం విషయంలో చాలామందికి కలిగే సందేహం ఏమిటంటే, మరుసటి రోజు మంగళవారం, శ్రావణ మంగళవారం, మంగళగౌరి నోములు నోచుకుంటూ ఉంటారు. గ్రహణం మరుసటి రోజున గ్రహణం అయిపోగానే పులిగాపులు చేయాలి, దేవుళ్ళందరినీ కడగాలి. అవునండి. మరి గౌరీ పసుపుతో చేసినటువంటిది, దీనికి పులిగాపులు చేయటము అంటే భగ్నం అయిపోతుంది. ఉద్వాసన చెప్పకూడదు, ఏమిటి పరిష్కారం అని చెప్పి సందేహిస్తూ ఉంటారు ఆడవాళ్ళు. ముఖ్యంగా ఆ విషయంలో కూడా తీసుకోవాల్సిన జాగ్రత్త ఒకటే, దర్భపుల్ల ఆ గౌరీ, పసుపు గౌరీ దగ్గర ఉంచి, కొందరికైతే ఏ రోజుకు ఆ రోజు ప్రతివారము గౌరీని చేసుకునే పద్ధతులు కొన్ని సంప్రదాయాలు కొందరికి ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కేవలం మొట్టమొదటి వారం పెట్టినటువంటి గౌరినే చివరి దాకా కూడా కొనసాగించేటటువంటి వాళ్ళు ఆ గౌరిని మార్చకూడదు, ఉద్వాసన చెప్పకూడదు. కాబట్టి అక్కడ కూడా ఒక దర్భపుల్ల వేసి ఉంచటమే. ఎందువల్లంటే దేవతార్చన పెట్టెల్లో కూడా అలా వేసుకునేటటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. అలా పాటించి ఆ నియమాన్ని పాటించాలి. రెండవది, ఈ గర్భిణీ స్త్రీలు వాళ్ళు ఈ సమయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ముందుగానే గ్రహణ సమయంలో బయటికి రావటం, బాత్రూములకు వెళ్ళటం ఇటువంటివి చేయకూడదు, కదలకండగా పడుకోవాలి. అదృష్టవశాత్తు ఇది పాక్షిక చంద్రగ్రహణం కాబట్టి ఒక గంటన్నర జాగ్రత్తగా ఉంటే చాలు, 2 గంటలు అంతకంటే అక్కర్లేదు. కాబట్టి ముందే కాలకృత్యాలు తీర్చుకుని మనకి అవసరం రాదు అనేటట్లుగా జాగ్రత్తగా వాళ్ళు పడుకోవటం వాళ్ళకి శ్రేయస్కరమైనటువంటి పద్ధతి. అనుష్ఠాతలు ఎవరైతే జపం అనుష్ఠానం చేయాల్సినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు అనుష్ఠానానికి కావలసినటువంటి ఇవి సిద్ధంగా చేసుకుని, అంటే ఏంటంటే ఏ వస్త్రాలైతే అనుష్ఠానానికి వినియోగించుకున్నారో సచేల స్నానం ఆచరేత్ అని చెప్పి చెప్పబడ్డది. కాబట్టి అదే వస్త్రాలతో స్నానం చేయాలి. దోవళీలు కట్టుకుని అట్లా జపాలు చేసుకునేటటువంటి వాటితో గ్రహణ సమయంలో చేయకూడదు. స్నానం చేయటానికి అనుకూలమైనటువంటి వస్త్రాన్ని ధారణ చేయటము, ఇటువంటి నియమాలు ఎవరికి ఏది అవసరమో అవి ముందుగా జాగ్రత్తగా పాటించుకుంటే గ్రహణ సమస్యల నుంచి హాయిగా బయటపడి శ్రేయస్సును పొందగలుగుతారు. బాగుందండి, చక్కగా చెప్పారు. శంకరమంచి గారు, మీరు చెప్పండి, అంటే మనం నిన్నటి నుంచి దాదాపుగా చంద్రగ్రహణానికి సంబంధించి ఎంతో అవగాహన ఇస్తూనే ఉన్నాం, ఈ దర్భల విషయంలో కానీ అలాగే గర్భిణీ స్త్రీల విషయంలో కానీ. మళ్ళీ ఒకసారి, అంటే అసలు చంద్రగ్రహణ సమయం ఏంటి, ఆ సమయంలో ఏ కార్యక్రమాల్ని నిర్వర్తించాలి ఒకసారి వివరించండి. 10:52 నుంచి గ్రహణం ప్రారంభమవుతోంది. 11:51 మధ్య సమయం, 12:48 గ్రహణం పూర్తవుతుంది. అయితే ఇక్కడ ఈ గ్రహణము ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో ప్రారంభానికంటే ముందే మనం అన్నీ సమకూర్చుకోవాలి. ప్రధానంగా స్నానం చేసే ఆలోచనలోకి మనం రావాలి. 10:50 55 మధ్యలోనే మనం ప్రారంభం చేయాలి. ఎందుకంటే అసలు ఇది ఏమిటిది,
పాక్షిక గ్రహణం ప్రారంభ సమయాన్ని చెబుతున్నాం. దీనికంటే కూడా ముందే కొంతకాలం ప్రారంభం అవుతుంది. సుమారుగా ఇది గణితరీత్యా 3 గంటలకే ప్రారంభమవుతుంది. మొత్తం 5 గంటల సమయం ఇది గ్రహణం. అయితే మనకు అది కనపడదు. అది రావాలి అనేసరికల్లా భూఛాయలోకి ఎక్కడైతే ప్రారంభం అనేది అవుతుందో, భూఛాయను తాకుతుందో దాన్నే మనం కాంటాక్ట్ P1 అని అంటాం. అంటే పెనంబ్రల్ లూనార్ ఎక్లిప్స్ స్టార్ట్ అయ్యేటటువంటి టైం చెప్తాం దాన్ని. అదే మనం తీసుకుంటున్నాం. అదే 10:50 అంటే ఇక్కడ కాలమాన ప్రకారం అలా తీసుకుంటున్నాం. ఎక్కడ కాలమానమైనా సరే, అంటే ఇక్కడ శాస్త్రరీత్యా ఏమిటయ్యా అంటే ఇక్కడ 15:50 యూటీ టైంలో స్టార్ట్ అయిపోయింది. అది దాన్ని ఏమంటాము? ఫస్ట్ కాంటాక్ట్ అంటాం. అసలు గణితం చేసేటప్పుడు ఈ రోజున గ్రహణం ఉందా లేదా అని చేసేటప్పుడు ఎక్కడ ప్రారంభం? కీనీడలో భూమి యొక్క భాగం ఏదైతే ఉందో ఆ భూమి యొక్క నీడలోకి ప్రారంభమవుతున్నటువంటి ప్రఛాయ అక్కడ మొదలవుతుంది. అది మొదలైన తర్వాత దాని నుంచి U1 అనే అంబ్రల్ లూనార్ ఎక్లిప్స్, ఈ అంబ్రల్ U1 అంటాం. అది ఎన్నింటికి ప్రారంభమైంది? 17:22. దాన్ని కనుక మన దాంట్లోకి మారిస్తే 21:20 గ్రహణం ప్రారంభమవుతోంది. 22:52 అంటే రాత్రి 10:52 మనిషి కంటికి కనపడటానికి అవసరం ఉన్నటువంటి స్థితిలోకి గ్రహణం ప్రారంభమవుతోంది. గ్రహణ మధ్యకాలమేమో మనకి 18:11 అంటే అది యూటీలో. దానికి 5:30 గంటల కనుక కలిపినట్టయితే 23:51:35 నాసా వారి లెక్క. అంటే మన సమయంలో 23:51. ఇప్పుడు ఎక్కడో అబుదాబిలోనో వేరే దేశాల్లో చూస్తున్నారు, వీళ్ళు కూడా గ్రహణం ఉంది. వాళ్ళు ఎక్కడి నుంచి కన్వర్ట్ చేసుకోవాలి? యూటీ టైం నుంచి కన్వర్ట్ చేసుకోవాలి. ఆ యూటీ టైంలోంచి కన్వర్ట్ చేసుకునేటప్పుడు యూనివర్సల్ టైంలోంచి 18:21 యూటీ టైం. మన భారత కాలమానం 5:30 ప్లస్ చేస్తే అది ఎంత వస్తుంది? 23:51 గ్రహణ మధ్యకాలం ఇది వస్తుందన్నమాట. అయితే యూటీ టైంలో ఎక్కడ ప్రారంభమైంది? 15:50 యూటీ టైంలో ప్రారంభమైంది. ప్రారంభమైన దానికి 5 గంటలు కలిపితే ఎంత వస్తుంది? 21:20. అంటే మనకి 9:20 గ్రహణము అనేది ప్రారంభమవుతుందమ్మా. మనం కంటికి కనపడే గ్రహణం 1:55 మాత్రమే ఉంటుంది. దాని తర్వాత కూడా పూర్తిగా వెళ్ళిపోవడానికి ఇంకా సమయం పడుతుంది. అది 26:20:56 మన ఇండియన్ కాలమానంలో. 26 గంటలు అంటే 2 గంటలు. 2 గంటలకు పూర్తిగా వదిలేస్తుంది. అప్పటి వరకు అవసరం లేదు. ప్రధానమైనటువంటి U4 అంటాం. అంటే అంబ్రల్ 4 ఎప్పుడైతే మనకి ప్రధానమైన భూ ఛాయ నుంచి చంద్రబింబం బయటకు వెళ్ళిపోతుందో దాన్ని మనం గ్రహణ విముక్తిగా భావిస్తాం. ఆ సమయంలో తప్పనిసరిగా అందరూ స్నానం చేయాలి. అలా చేస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయి. గ్రహణ సందర్భంలో చేసే జపాలు విశేషమైన పుణ్యాన్ని ఇస్తాయి. ఓకే, రాళ్లపల్లి గారు, మరి శంకరమంచి గారు సాంకేతికంగా వివరించారు ఆ సమయాలన్నింటినీ కూడా. మీరు జ్యోతిషపరంగా దానికి వివరణ ఇవ్వండి. జ్యోతిషపరంగా అంటే ఇది మకర రాశిలో చంద్ర నక్షత్రంలో ఈ గ్రహణం సంభవిస్తుంది. ఈ రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి చంద్ర నక్షత్రం కాబట్టి చంద్ర నక్షత్రాలైనటువంటి ఇతర నక్షత్రాలు రోహిణి, హస్త, ఈ నక్షత్రాల వాళ్ళకు కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది. అదేవిధంగా ఒక్కొక్క రాశి నుంచి ఈ గ్రహణం పట్టినటువంటి రాశి ఉన్న స్థానాన్ని బట్టి ఆ రాశులకున్న కారకత్వాలకు సంబంధించినటువంటి విశేషమైనటువంటి ఫలితాలు ఇక్కడ కలుగుతాయి. అంటే ఇక్కడ విశేషం అంటే కొంచెం విపరీత ప్రభావాలు దీని మీద ఉంటాయి ప్రతి మనిషి మీద. అది జ్యోతిషపరంగా మనం అట్లా చేసుకోవచ్చు. ప్రతి వ్యక్తి మీద కూడా ఇది ఉంటుంది. అంటే జ్యోతిషం అనడంతో ఒక వ్యక్తికి అనే ఇది కాదు, దేశం మొత్తానికి కూడా ఇది ఉంటుంది. ఇది గ్రహణం యొక్క ప్రభావం ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఉందో ఆ ప్రాంతాల యొక్క మీద కూడా ప్రభావం ఉంటుంది, వ్యక్తుల మీద కూడా ప్రభావం ఉంటుంది. అంటే జీవజాలం మీద అంతా ఉంటుంది. పశువుల మీద, పక్షుల మీద, జలం మీద, ప్రాణికోటి, వృక్షాల మీద కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది అని అంటారు. అంటే ఇప్పుడు సరే మిగిలినవి ఎలా ఉన్నా కూడా మానవులు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఈ సమయాల్లో, అంతే కదండి. బాగుంది. రవి గారు మీరు చెప్పండి, అంటే
ఇది పాక్షిక చంద్రగ్రహణమే అయినప్పటికీ మనం విధి విధానాలన్నింటినీ పాటించాలి. అది పాక్షికమైన సంపూర్ణమైన కదా. అయితే ఏ విధి విధానాలు ఎలా పాటించాలి అంటారు? ఏ విధి విధానాలంటే ఇందాక మన అన్నదానం గారు చెప్పినట్టుగా మొట్టమొదట మనం అన్నిటికీ ఈ గ్రహణం వచ్చే సమయానికి ముందరగానే అన్నీ తయారు చేసుకుని పెట్టుకోవడం, స్నానం ఆచరించడం, మామూలుగా ముందుగానే స్నానం కూడా ఆచరించాలి. పట్టు స్నానం పట్టినప్పుడే ఆ సమయానికి అంటే 10 గంటల, ఇందాక సంక్రమించి వారు చెప్పినట్టు 10 గంటల 52 నిమిషాలకి అంటే దానికి 1 నిమిషం ముందరే పట్టు స్నానం చేసేసి మనం అనుష్ఠానంలోకి చేయొచ్చు. అనుష్ఠానం అంటే అది చేసేటువంటి వాళ్ళు చేస్తారు, లేనటువంటి వాళ్ళు కనీసం వాళ్ళ దైవాన్ని తలుచుకునేనా ఆ 2 గంటల వ్యవధి, 1 గంట 57 నిమిషాలు వ్యవధి ఉంది ఇది. ఈ 1 గంట 58 నిమిషాలు భగవన్నామస్మరణం చేసిన ప్రతివాడికి తప్పనిసరిగా మానసిక ఉత్తేజం, వికాసం 100% కలుగుతుంది. ఇందులో ఎట్టి సందేహము లేదు. అలాగనే ఇది అయిపోయిన తరువాత మళ్ళా విడుపు స్నానం చేయాలి. చేసి మనం మిగతా కార్యక్రమాలని అంటే భోజనం మాత్రం చేయడానికి వీల్లేదు. అది ఎలాగో అప్పటికి అర్ధరాత్రి కావస్తుంది కాబట్టి ఇంకా నిద్రించడానికి ఉపక్రమించవచ్చు అంటారా? ఆ సమయం చేయొచ్చు. కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి, మాట్లాడదాం. హలో హలో హలో, నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నా పేరు శ్రావణి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు శ్రావణి గారు? హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు శ్రావణి? నేను మహారాష్ట్ర నుంచి కాల్ చేస్తున్నానండి. ఓకే, మాట్లాడండి. నమస్తే గురూజీ. హలో, ఇక్కడ చాలా మంది గురూజీలు ఉన్నారమ్మా, మీరు ముందు క్వశ్చన్ అడగండి, సమాధానాలు చెప్తారు. నాది సింహరాశి అండి. నా రాశిలో ఎలాంటి ప్రభావం ఈ చంద్రగ్రహణంలో ఉంటుంది? నేను చాలా అంటే జాబ్ కోసం ట్రై చేస్తున్నా, బట్ ఎక్కడ మీద రెస్పాండ్ అవుతలేదండి. నేను వెళ్తున్నా, ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తున్నా, అయినా కానీ రిప్లై రావడం లేదు. మీకు చెప్తామంటున్నారు, తర్వాత చెప్తలేదండి. ఓకే ఓకే, ఇప్పుడు చంద్రగ్రహణం మేము చెప్తుంది వినండి. ఎందుకంటే ఇక్కడ త్రిషట్ దశ ఆయోపగతం, ఎప్పుడైతే 6వ రాశి నుండి గ్రహణం ఏర్పడుతుందో, మీ జన్మరాశి నుండి 6వ రాశిలో గ్రహణం అంటే సింహం మీది మకరంలో గ్రహణం ఏర్పడుతోంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి ఉద్యోగరీత్యా ఇంకా అనేక విధాలుగా మంచి జరగడానికి, వాటికి సంబంధించినటువంటి ప్రతిబంధకాలన్నీ తొలగిపోయి శుభవార్త వినే అవకాశం రేపటి నుంచి ఉందమ్మా. అయితే దానికంటే ముందు మీరు ఒక చిన్న పని చేయాలి. చక్కగా శ్రద్ధగా ఈ 10 గంటల 52 నిమిషాల నుండి చక్కగా 12 గంటల 48 నిమిషాల వరకు ఏదో ఒక విధంగా దైవధ్యానం చేసుకునే ప్రయత్నం చేయి తల్లి. అద్భుతమైనటువంటి ఫలితం మీకు సిద్ధిస్తుంది. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో హలో హలో, నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నా పేరు గాన. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? క్వశ్చన్ అడగండి. మీది మకర రాశి. సో ఎలా ఉండబోతుంది చంద్రగ్రహణం అని తెలుసుకోవాలనుకుంటున్నారు, అంతేనా? ఓకే, రవి గారు మీరు చెప్తారా? అమ్మా, మీరు మకర రాశి అని చెప్పారు కాబట్టి చంద్రగ్రహణం యొక్క ప్రభావం మీ మీద అంటే మీ రాశి మీద మీ మీద తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఇది ఖండగ్రాస చంద్రగ్రహణం కాబట్టి మీరు మరీ భయపడవలసినటువంటి అవసరం ఏం లేదు. ఇందాక మా మిత్రులు చెప్పినట్టుగా ఈ పట్టు స్నానము, విడుపు స్నానం 2 చేసి మధ్యకాలంలో అంటే 10 గంటల 52 నిమిషాల దగ్గర నుంచి 12 గంటల 48 నిమిషాల మధ్యలో మీరు భగవన్నామ స్మరణ చేసుకోండి. మీ మనస్సులో ఉండేటువంటి ప్రస్తుతం మీ మనసు కూడా అనేకమైనటువంటి ఉద్రేకాలతో కనబడుతున్నది మాకు. ఎందుకంటే చంద్రమా మనసో జాత, ఇప్పుడు చంద్ర నక్షత్రంలోనే మీరు ప్రశ్న అడిగారు కాబట్టి తప్పనిసరిగా మీరు వర్రీ పడుతున్నారు. కాబట్టి మీరు ఏమి చింతించక్కర్లేదు. ఈ 2 గంటలు కనుక మీరు అమ్మవారి నామస్మరణం చేసుకున్నా సరే, లేదా చంద్రుడి యొక్క నామస్మరణం చేసుకున్నా సరే మీకు తప్పనిసరిగా మీకు మంచి చేకూరుతుందమ్మా. తర్వాత రేపు
దానం యథావిధిగా చేసుకునే ప్రయత్నం చేయండి. మరో కాలర్ అండి. హలో హలో హలో, నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నా పేరు శ్వేత అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు శ్వేత? బెంగళూరు అండి. ఓకే, మీ క్వశ్చన్ ఏంటో అడగండి అమ్మా. సందేహం హలో, అడగండి. నాది ధనుర్ రాశి మేడం. నాది ధనుర్ రాశి. ఓకే, ఎట్లా ఉంటుంది చంద్రగ్రహణం అని తెలుసుకోవాలా? ఎలా ఉంటుందని చెప్పేసి అడుగుతాం. ఓకే, రాళ్లపల్లి గారు చెప్తారు, వినండి అమ్మా. శ్వేత గారు, మీకు ఈ గ్రహణం యొక్క ప్రభావం అంత పూర్తి స్థాయిలో ఉండదమ్మా. బాగానే ఉంటుంది, మీకు మధ్యస్థంగా ఉంటుంది. మీరు భయపడిపోయేంత స్థాయిలో అయితే లేదు. కానీ మరో రోజున మీరు ఆ దానాధికాలు చంద్రుడికి సంబంధించిన బియ్యము అటువంటి వాటిని దానం చేసి, ఓ తెల్ల వస్త్రము అట్లాంటివి దానం చేసి చేసుకోండి, మీకు శుభం జరుగుతుంది. ఓకే, మరో కాలర్ అండి. హలో. ఓకే, అన్నదానం గారు మీరు చెప్పండి. అంటే రేపు దానం ఇవ్వాల్సిందే, ప్రతి ఒక్కరూ ఇవ్వాలి కదా, అయితే అందరూ ఒకటే రకమైన దానం ఇవ్వచ్చా, లేకపోతే ఏ రాశి వారికి అంటూ వాళ్ళకంటూ సెపరేట్గా ప్రత్యేకంగా ఏమైనా ఉంటాయా? ఇప్పుడు ఈ దానము గ్రహణానికి సంబంధించినటువంటి దానం కాబట్టి, గ్రహణం అనేది చంద్రగ్రహణమే కాబట్టి అందరికీ చంద్రగ్రహణమే, వేరే గ్రహాల గ్రహణం కాదు కాబట్టి చంద్రునికి సంబంధించినటువంటి దానమే చేయాలి. అంటే చంద్రునికి సంబంధించినటువంటివి బియ్యము. రెండవది కేతువు కానీ రాహు కానీ రెండు కూడా సర్పగ్రహాలు, అందువల్ల నాగపడిగా ఒకటి దానం చేయాలి, సర్పగ్రహం కాబట్టి. మూడవది చంద్రుడిది కాబట్టి చంద్ర ప్రతిమ కూడా దానం చేయాలి. చంద్ర ప్రతిమ అంటే చిన్న వెండి బిళ్ళ సిద్ధం చేసుకుని, రూపాయి కాసంత వెండి బిళ్ళ చేసుకుని అది నాగపడిగా తెల్లటి వస్త్రంతో బియ్యము దక్షిణ తాంబూలం వీటిని కనుక సమర్పించేట్లయితే ఆ దోషానికి పరిహారమైనటువంటి దానం అవుతుంది. ఇది ఆ మకర రాశిలో ఉన్న నక్షత్రాల వాళ్ళు, అంటే ఉత్తరాషాఢ శ్రవణము ధనిష్ట నక్షత్రాల వాళ్ళు. అలాగే దానికి పూర్వరాశి అయినటువంటి ధనురాశిలో ఉన్నటువంటి వాళ్ళు, ధనురాశి వచ్చేటప్పటికి ఉత్తరాషాఢ 3 పాదాలు, ఉత్తరాషాఢ శ్రవణము ధనిష్ట మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఈ 3 ధనుస్సుకు సంబంధించినటువంటి నక్షత్రాలు కాబట్టి వాళ్ళు. అలాగే తరువాత కుంభానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా, అంటే ధనిష్ట శతభిషం పూర్వభాద్ర ఒక పాదమైనా సరే నక్షత్రం ఉన్నది కాబట్టి, ఒక పాదమైనా 3 పాదాలదైనా ఏదైనా సరే మొత్తానికి ఆ నక్షత్రానికి చెందుతుంది కాబట్టి ఈ నక్షత్రాల వాళ్ళు దానం చేసుకుంటే శ్రేయస్కరంగా ఉంటుంది. ఓకే, కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి, మాట్లాడదాం. హలో హలో మేడం, నమస్కారం అండి. నమస్కారం అండి, మీ సందేహం ఏంటో అడగండి. ముందుగా మీ పేరు చెప్పండి. నా పేరు సురేష్ అండి, నాది తులారాశి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎలాగుంటుందో చెప్తారా మేడం? ఓకే, తప్పకుండా అండి. శంకర్ మంచి గారు చెప్తారండి. తులారాశి, తులారాశికి దోషం ఉందండి. తులారాశి నుండి 4వ రాశిలో ఇక్కడ చంద్రగ్రహణం సంభవిస్తుంది, దోషం కాబట్టి ధ్యానం బాగా చేయండి. ప్రధానంగా విష్ణు సహస్రనామం చదవటం చాలా శ్రేష్టం. ఇక్కడ 10:52 నుండి గ్రహణం ప్రారంభమైన తర్వాత ముందుగానే స్నానం చేసి మంచి వస్త్రాలు కట్టుకొని విష్ణు సహస్రనామం చదవండి. ఎందుకు విష్ణు సహస్రనామం చదవాలి అంటే, ఈ పాములకు సంబంధించినటువంటి దోషాలు ఈ రాహు కేతు. ఇక్కడ దానంలో కూడా ఏం చెప్తామంటే, ఈ స్వర్ణ బింబం చెబుతాం, ఇది రాహుకి లేదా కేతువుకి. చంద్రుడికి వచ్చేసరికల్లా వెండి చెప్తాం. రాహుకి కేతువుకి స్వర్ణ ప్రతిమ దేనికి అంటే, అసలు వాళ్ళ వల్లే కదా ఇదంతా వచ్చింది. లేకపోతే ఆయన ప్రతి నెల ఆయన తిరుగుతున్నాడు, ఆయన దవల ఆయన తిరుగుతున్నాడు, ప్రతి నెల అమావాస్య వస్తుంది, పూర్ణిమ వస్తుంది, గ్రహణ సంబంధం లేదు. ఈ రాహుకేతులు వచ్చి మధ్యలో పట్టుకోవటం వల్ల గ్రహణం ఏర్పడింది. ఈ గ్రహణం అంటే పట్టుకోవటం కాబట్టి, ఈ పట్టు విడవాలి అంటే స్నానంతో పాటుగా ఎక్కడైతే నాగుపాములు గౌరవించబడుతున్నాయో, ఎవరి దగ్గర అయితే ఆరాధింపబడుతున్నాయో, ప్రధానంగా శివుడు, అలాగే వెంకటేశ్వర స్వామి వారు కూడా ధరించారు పాముల్ని, ప్రధానంగా విష్ణుమూర్తి.
ఈ విష్ణుమూర్తిని ఆ శేషుడు మోస్తున్నాడు, అవును. వెనకాలే ఉండి రక్షిస్తున్నాడు. కాబట్టి ఆ విష్ణుమూర్తి సంబంధమైన స్తోత్రం కనుక చదివితే పూర్తిగా గ్రహణ సంబంధమైనటువంటి దోషం పోతుంది. ఇందాక అడిగారు దాన విషయంలో, సర్వం భూమి సమం దానం అని చెబుతోంది. ఏ దానం చేయండి గ్రహణంలో. పాములు దానం చేసేవాళ్ళు పాములు దానం చేయండి, దోషం దానం చేసేవాళ్ళు దోష ఫలితంగా దానం చేయండి. పండు ఫలదానం, హిరణ్యదానం, సువర్ణదానం, ఏదైతే సరే ఫలప్రదానం, తాంబూలం, ఒక ముత్తైదుకి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చినా కూడా తెల్లవారిన తర్వాత, ఇప్పుడు అర్ధరాత్రి పూట పిలవటం సాధ్యం కాదు కాబట్టి ఇచ్చినా కూడా సర్వం భూమి సమందానం, ఏ దానమైతే చేస్తావో అది భూమితో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా సర్వం గంగా సమంతోయం, ఈ గ్రహణ సమయంలో సమస్త జలము గంగతో సమానమైంది. తర్వాత సర్వే వ్యాస సమాద్విజాహ, ప్రతి బ్రాహ్మణుడు కూడా వ్యాసుడితో సమానం. కాబట్టి నేను దానం తీసుకోవచ్చా తీసుకోకూడదా, దోషం వస్తుందా లేదా, వ్యాసుల వారంత పుణ్యం మనకి వస్తుంది అంటే దానం తీసుకొని గాయత్రి చేసుకుంటే పోతుంది. దోషం ఉన్న వాళ్ళేమో గురుగారు చెప్పినట్టుగా గ్రహణ సంబంధమైన దోషం చేయండి. ఇప్పుడు నాది ఈ చెప్పిన దోషాల్లో లేదండి నా రాశి, మరి నేనేం చేయాలి, నాది పునర్వసు నక్షత్రం అక్కడ లేదు, ఏం చేస్తే బాగుంటుంది అంటే నేను ఏదైనా తోచిన ధనము, డబ్బులు, బియ్యము, ధాన్యము ఏదైనా సరే, ఏమీ లేకపోతే ఆవుకి కొంచెం ఆహారం పెట్టినా కూడా మంచి జరుగుతుంది. తులారాశి వాళ్ళు ప్రధానంగా దానం చేసుకోవటం, విష్ణు సహస్రనామ పారాయణం ఉత్తమం. మరో కాలర్ వెయిట్ చేస్తున్నారండి, మాట్లాడదాం. హలో, గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. మేడం నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. నా పేరు వెంకటేష్. భక్తి ఛానల్ వారికి నాటిక విశేషాలు అందిస్తాం అందరికీ మా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా ధన్యవాదాలు. ధ్యానం చేయాలని చెప్పారు కదా, ఏ దేవుడు పూజించాలి? మీ నక్షత్రం ఒకసారి చెప్పండి, మీ రాశి కానీ నక్షత్రం కానీ. మాది కర్కాటక రాశి. కర్కాటక రాశి. ఓకే, రాబేరా గారు మీరు చెప్తారా? కర్కాటక రాశి వాళ్ళకి కాస్త దోషయుతంగానే ఉంది, చంద్ర రాశి కాబట్టి. ఈ రాశి వాళ్ళు విష్ణు నక్షత్రం కాబట్టి, ఇది గ్రహణం కూడా అది విష్ణు నక్షత్రం, దానికి అధిదేవత విష్ణువు. ఆ విష్ణువుని ధ్యానం చేయండి, మీకు మంచి సత్ఫలితాలు వస్తాయి. అలాగే మనం మామూలుగా పండుగలన్నింటినీ లెక్కిస్తూ వచ్చాం. అంటే మీరు ఇందాక అన్నారు పౌర్ణమి ప్రతి నెల వస్తుంది, ప్రతి నెల అమావాస్య కూడా వస్తుంది అని చెప్పేసి. అయితే గ్రహణం రావడం అనేది ఏ గణనల ప్రకారం వస్తుందంటారు? దాన్ని ఏమైనా క్లుప్తంగా వివరించడానికి వీలవుతుందా? తప్పనిసరిగా ప్రధానంగా ఏమిటయా అంటే, ఈ చంద్రభగవానుడు భూమితో పాటుగా సమంగా సంచరించుడు, భూమి చుట్టూ తిరుగుతున్నటువంటి, సూర్యుడు చుట్టూ భూమి ఎట్టయితే తిరుగుతోందో భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు. ఈ తిరుగుతున్న సందర్భం లోపల భూమధ్య రేఖకి పైన కానీ భూమధ్య రేఖకి కింద కానీ తిరుగుతాడు. అంటే ఇలాగ బ్రాహ్మణుడు మెడలో దంజం వేసుకున్నట్టుగా ఇలా తిరుగుతూ ఉంటాడు. పైకి వచ్చాడు అనుకోండి, ఆయన పైన కనపడుతుంటాడు, కిందకి వెళితే కింద కనపడతాడు. ఈ మధ్యస్థానం అంటే ఈ హృదయ స్థానం, అంటే భూమికి సమంగా వచ్చాడంటే దాని నోట్స్ అని పిలుస్తాం. ఎక్లిప్టిక్ ఈక్వేటర్ అంటే భూమధ్య రేఖ, ఆకాశంలో ఉన్న ఖమధ్య రేఖ, ఆ రెండు కలయిక ఎక్కడైతే జరుగుతుందో ఆకాశంలో, అక్కడ ఈ రాహు కాచుకొని కూర్చొని ఉంటాడు. ఆ స్థితికి వచ్చేసరికల్లా ఇప్పుడు ఎలా జరుగుతోంది అంటే, ఉత్తరం నుండి అంటే నార్త్ లాటిట్యూడ్స్ నుండి కిందకి దిగుతున్నాడు ఎవరు? చంద్రుడు. అంటే దక్షిణం లాటిట్యూడ్స్లోకి అక్షాంశ రేఖాంశాలలో రేఖాంశాలు ఈ కిందకి వస్తున్న సందర్భం లోపల భూమధ్య రేఖ మీదకి వచ్చాడు. ఇలా రావడానికి 6 నెలల కాలం పడుతుంది. ఒక్కసారి రాహు దగ్గరికి రావడానికి 6 నెలలు, మళ్ళీ అక్కడి నుంచి కిందకి రావడానికి 6 నెలలు కేతువు, మళ్ళీ రాహు దగ్గరికి రావడానికి మళ్ళీ 6 నెలలు. అంటే సంవత్సరానికి ఒకసారి రాహు దగ్గర, సంవత్సరానికి ఒకసారి కేతు దగ్గర. అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి వీళ్ళిద్దరిని స్పృశించవలసిందే. అంటే పైనుంచి కిందకు వస్తున్న సందర్భం లోపల ఈ చంద్రుడు ఆ రాహుకేతులు అంటే నోట్స్ దగ్గర, ఈక్వేటర్ ఎక్లిప్టిక్ దగ్గరకు వచ్చేసరికల్లా జరుగుతుంది. దీని పెద్దలు సారోస్ చక్రం అని పెట్టారు. ఇది 119వ చక్రము. అందులో ఇది 61వ చక్రం. మళ్ళీ అందులో మొత్తం 82 చక్రాలు ఉంటాయి. ఈ 82 చక్రాల్లో 182 చక్రాల్లో ఇది 61వది.
1999లో 60వ చక్రం వచ్చింది, మళ్ళీ 2035లో 62వ చక్రం వస్తుంది. ఇలాగే పడుతుంది. మళ్ళీ ఇది 61 ఈ రోజున వచ్చింది. దీన్ని సారోస్ 119 అంటారు. చాలా శాస్త్రీయమైనది. ఈ రాహుకేతువులు ఎక్కడైతే కలిసి ఉంటారో ఆ నోట్స్ దగ్గర అక్కడికి చంద్రుడు వచ్చినప్పుడు మాత్రమే పడుతుంది. అది దాటిన తర్వాత ఇక ఆ చంద్రుడు వాళ్ళ దగ్గర ఉండలేడు. కాబట్టి ప్రతి అమావాస్యకి ప్రతి పూర్ణిమకి గ్రహణం వచ్చే అవకాశం లేనే లేదు. బాగుందండి. ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి చంద్రగ్రహణానికి సంబంధించి ఒక చిన్న విరామం తీసుకుందామండి. చంద్రగ్రహణం ప్రత్యేక చర్చలో చిన్న విరామం తీసుకుందాం.